హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్. ఈరోజు స్పెషల్ ఏమంటే బెండకాయ పులుసు రెసిపీ ఫ్రెండ్స్. యూనిక్, సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ పులుసు మేము ఇంట్లో ఎలా తయారు చేసేది అది చూస్తాము. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను 1/2 kg బెండకాయ తీసి బాగా వాష్ చేసి ఒక కాటన్ క్లాత్తో క్లీన్ తుడిసి పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకోండి. ఎప్పుడు కట్ చేసేసిన తర్వాత బెండకాయ వాష్ చేయకూడదు ఫ్రెండ్స్. ఫస్ట్ వాష్ చేసి క్లీన్ తోడిసి తర్వాత కట్ చేయాలి. ఇలా కట్ చేసి ఒక బౌల్తో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుంటాము. దానికి 4 ఇంచ్ టెంకాయలు, ఒక 3 టమాటాలు మిక్స్ చేసి మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. సేమ్ గ్రైండర్తో ఒక 2 ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి కచ్చపచ్చగా ఇలా గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి దాంతో కట్ చేసి పక్కన పెట్టింది బెండకాయలు, సాల్ట్, కొంచెం పసుపు వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా రోస్ట్ చేయండి. బెండకాయ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు రోస్ట్ చేయాలి ఫ్రెండ్స్. స్టిర్ చేసి రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత సేమ్ కడాయిలో ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి దాంతో 1 టీ స్పూన్ ఆవాలు, డ్రై రెడ్ చిల్లీ, కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ రోస్టెడ్ మెంతాల పౌడర్ వేసి ఉల్లిపాయలు కచ్చపచ్చగా చేసి పెట్టినాం కదా, అది మిక్చర్ వేసి బాగా రోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్లేమ్ మీడియం పెట్టుకోండి. బాగా రోస్ట్ చేసేసిన తర్వాత దీంతో రుచికి సరిపోయినంత సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ మిరప్పొడి, పసుపు, ధనియాల పొడి వేసి అది కూడా మిక్స్ చేసి రోస్ట్ చేయండి. మీకు కారం ఎక్కువ కావాలంటే 1 టీ స్పూన్ వేసుకోవచ్చు మిరప్పొడి. తర్వాత మేము గ్రైండ్ చేసి పక్కన పెట్టినాం కదా టెంకాయ టొమాటో మిక్స్చర్, అది కూడా వేసి కొంచెం నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసి కుక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత 2 టీ స్పూన్ చింతపండు వేసి అది జ్యూస్ ఎత్తి అది ఒక 1 బౌల్ జ్యూస్ అలా వేసి అది కూడా మిక్స్ చేసి కుక్ చేయండి. గ్రేవీ కుక్ అయ్యేప్పుడు మేము బెండకాయ రోస్ట్ చేసి పక్కన పెట్టినాం కదా, అది కూడా వేసి కుక్ చేయండి. లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అలా కుక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, టేస్టీ యమ్మీ బెండకాయ పులుసు మాది రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా. సింపుల్, టేస్టీ అండ్ యూనిక్ బెండకాయ పులుసు మాది రెడీ అయిపోయింది. ఇది చపాతీకు కానీ అన్నంకు కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్తో చెప్పండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఈ రెసిపీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టిల్ దెన్, టేక్ కేర్.